హలో ఎవ్రీవన్, ఒక ఎగ్జైట్మెంట్ న్యూస్ ఒకటి వచ్చింది, లేటెస్ట్ న్యూస్ అండ్ చాలా చాలా అద్భుతమైన న్యూస్ అనిపించింది. నాకు మీతో షేర్ చేసుకోవాలి ఇమీడియట్గా అని కూడా అనిపించింది. సో దాట్ ఈస్ వై ఈ వీడియో చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. ఐఐటీస్ నుంచి ఎంబీబీఎస్ స్టార్ట్ అయిపోతోంది. ఆల్రెడీ డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఎలాగా ఐఐటి అంటే ఎంపీసీ చదివిన వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చేయొచ్చా, ఏంటి కథా కమామేషు మొత్తం తెలుసుకుందాము. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో కొత్తగా తెలిసిన న్యూస్ ఏంటి అంటే ఐఐటి ఖరగ్పూర్ లాంచెస్ ఎంబీబీఎస్ కోర్స్. ఐఐటి ఖరగ్పూర్ లాంచెస్ ఎంబీబీఎస్ కోర్స్. ఇది ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగిపోయింది. ఓకే, సో ఎందుకు ఇలాంటి సడన్ డెసిషన్ ఏంటి, అసలు మన ఐఐటీస్కి ఏం జరుగుతోంది? అండ్ ఈరోజు క్లాస్లో ఇదేమీ క్లాస్ కాదు, బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రివల్యూషన్ అవ్వాలి అంటే అది మారాలి, సరికొత్తగా మారాలి. బికాజ్ ఎప్పటి నుంచో ఉండే ఓల్డ్ సిస్టమ్స్ అన్నీ పనికిరావు కదా. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ అప్డేటెడ్, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. అన్నీ అప్డేట్ అవుతున్నప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, చదివించే విధానం ఏదైతే ఉందో దానిని కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉందన్నమాట. సో దానిని అప్డేట్ చేయడానికే ఈ డెసిషన్ తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఎన్ఈపీ వచ్చిందో, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చిందో, అప్పటి నుంచి చాలా రివల్యూషనరీ థింగ్స్ జరుగుతున్నాయి. మన సొసైటీలో కూడా ఉండేవి 2 కెరియర్స్, ఐదర్ డాక్టర్ లేదా ఇంజనీర్. ఒక మనిషిగా పుట్టినందుకు మనం డాక్టర్ అయినా అవ్వాలి లేదా ఇంజనీర్ అయినా అవ్వాలి. సో ఈ 2 గౌరవప్రదమైన కెరియర్స్ అని ఒక ఫీలింగ్. సో డాక్టర్స్, ఇంజనీర్స్ ఒకే చోట నుంచి ప్రొడ్యూస్ అవుతున్నారు ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఫారిన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ స్టేజ్లో 10th క్లాస్ స్టేజ్లో ఉన్నప్పుడు, లెటెస్ట్ టేక్ స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అంటే బాగా ఎవరు డబ్బు సంపాదిస్తున్నారు లేదా పేరెంట్స్, సొసైటీ వీళ్ళందరి ప్రెషర్ వల్ల మనం డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా. సో డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అంటే మెడిసిన్ మీద, బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే డాక్టర్ అవ్వగలరు. ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఏదో పేరెంట్స్ చెప్పారు లేదా సొసైటీకి ప్రెషర్లోకి వెళ్ళిపోయి, లేదంటే ఏదో డబ్బులు బాగా వస్తాయేమో అని డాక్టర్కి తీసేసుకుని ఎంబీబీఎస్ తీసుకున్నాక అంటే బైపీసీ తీసుకున్నాక రియలైజ్ అయ్యి ఓరి దేవుడా ఈ బయాలజీ నా వల్ల కాదు అని చెప్పి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి మారాలి అంటే వేరే ఛాన్సే లేదు. ఓకే, ఆ ఇయర్ మొత్తం పోగొట్టేసుకుని అప్పుడు మళ్ళీ ఎంపీసీకి వెళ్ళి అలా చేయాలి. సో అలాంటి ఎడ్యుకేషన్ కానీ ఫారిన్ కంట్రీస్లో అలా ఉండదు. వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ స్ట్రీమ్లోకి వెళ్ళి టెస్ట్ చేసుకుని 1 ఇయర్ తర్వాత కావాలనుకుంటే వేరే స్ట్రీమ్కి మారచ్చు. వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఉన్నాయి ఫారిన్ కంట్రీలో. సో నెమ్మదిగా ఇండియాలో కూడా ఈ రివల్యూషన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ రోజు నేను చెప్పే చివరిదాకా వినండి. 4 మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బీ హ్యాపెన్. ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ ఎంబీబీఎస్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ లాంచెస్ ఎంబీబీఎస్ కోర్స్ అండ్ upgrading the curriculum line with the national educational policy. Okay, national educational policy NEP ఎప్పటి నుంచి అయితే వచ్చిందో NEP 2020లో నుంచి వీళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే లాంచ్డ్ అన్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఇన్ మెడిసిన్. సో మెడిసిన్లో వాళ్ళు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ని, అది కూడా మీరు ఐఐటి ఖరగ్పూర్లో చదువుతారు. ఎంబీబీఎస్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుతారు. ద కోర్స్ విల్ బీ అండర్ ద బీసీ రాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీళ్ళ ద్వారా ఐఐటి ఖరగ్పూర్లో ఎందుకు ఇలాంటిది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఇంజనీరింగ్ వేరు, మెడిసిన్ వేరు కాదు. ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది అంటే కోవిడ్ మనకి ఎన్నో పాఠాలు నేర్పించింది కదా, అలాంటి పాఠాల్లో ఇది కూడా ఒకటి. సో ఐఐటి ఖరగ్పూర్ అనేది యాక్చువల్గా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఐఐటీస్ అండ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఐఐటీస్. అందరూ ఐఐటి బాంబే ఏదో క్రేజ్కి వెళ్తారు కానీ బట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ చాలా వాల్యుబుల్ ఐఐటీల్లో ఖరగ్పూర్ ఒకటి. ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఐఐటి మద్రాస్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో. అండ్ అలాంటి ఐఐటి ఖరగ్పూర్ లాంచ్ చేస్తోంది అంటే ఇది నిజంగా చాలా 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 అద్భుతమైన విషయం. సో ఐఐటి నుంచి ఎంబీబీఎస్ చేయడం అనేది
ఎంత ప్రెస్టేజియస్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎవరెవరు ఈ ఎంబీబీఎస్కి ఎలిజిబుల్, ఎంబీబీఎస్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అంటే జేఈ రాస్తే ఎంబీబీఎస్లో సీట్ వస్తుందా, లేదంటే నీట్ రాస్తే ఈ ఎంబీబీఎస్లో సీట్ వస్తుందా, ఇవన్నీ మనం చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్, ఐఐటి ఖరగ్పూర్లో ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతోంది. సో కోవిడ్ ఏం లెసన్స్ నేర్పించింది అంటే ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకే అంటే ఐఐటీస్ అన్నిటికీ కూడా కోవిడ్ ఒక కనువిప్పు తీసుకొచ్చింది. అదేంటి అంటే మెడిసిన్లో కూడా మనము టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేయడం, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ మీకు తెలుసు మనము వ్యాక్సినేషన్ తయారు చేయించడానికి కానీ లేదంటే కోవిడ్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయడానికి అవ్వదు. సో ఎందుకు అంటే మేబీ అంత టెక్నాలజీ లేదు. సో కోవిడ్ టైంలో చాలా క్విక్గా జనాలకి మెడిసిన్ కానీ లేదంటే ఇంకా ఏదైనా రీచబుల్ అవ్వాలి అంటే టెక్నాలజీ చాలా అవసరం అనే విషయం కోవిడ్ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకి కనువిప్పు చేసేలా చేసిందనమాట. ఇట్ వాజ్ లైక్ అన్ ఐ ఓపెనర్ ఫర్ ఖరగ్పూర్. సో వాళ్ళు అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో నెక్స్ట్, అప్గ్రేడింగ్ ద కరిక్యులా. సో వీళ్ళు ఏం చేశారంటే కటింగ్ ఎడ్జ్ ఎడ్యుకేషన్ క్వాలిటీని మీట్ అవ్వడం కోసం, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ క్వాలిటీని మీట్ అవ్వడం కోసం when it comes to engineering courses, IITs are the top preference. Now the first and the oldest India's IIT Kharagpur has launched an MBBS program upgrading the curriculum line with the National Educational Policy. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎప్పుడు కూడా పిల్లల చదువు విషయంలో ఫ్రీడమ్ ఉండాలి అని చెప్తుంది. వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం చదవాలి అనే దానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. సో ఆ ఫ్రీడంలో మీకు ఇవ్వడం కోసమే, ఎడ్యుకేషన్లో ఫ్రీడమ్ ఇవ్వడం కోసం స్టెప్ నెంబర్ 1 టెక్నాలజీ, మెడిసిన్ ఒకే చోట పెట్టారు. సో నౌ ద మెడిసిన్ ఈస్ గోయింగ్ టు బీ సపోర్టెడ్ బై ద టెక్నాలజీ. సో అద్భుతమైన విషయం అనమాట. టెక్నాలజీ, మెడిసిన్ కలిసి, డాక్టర్లు, ఇంజనీర్లు కలిసి పనిచేయబోతున్నారు. సో కలిసి టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఐ ఫీల్. నెక్స్ట్, the MBBS course will be under BC Roy Institute of Medical Technology. Further details on admission, the selection process, course structure and others will be shared shortly. సో చాలా త్వరలో దీనికి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కోర్స్ ఏంటి అన్నీ చెప్తారు. వీళ్ళు అప్డేట్ ఇచ్చినప్పుడు నేను కూడా మీకు అప్డేట్ ఇస్తాను, బికాజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఓకే, నెక్స్ట్, ఇది కాకుండా ఇంకా ఉన్నాయి చూడండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చూడండి, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, వాళ్ళు అడ్రసింగ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ వీళ్ళు ఏం స్టార్ట్ చేస్తున్నారు అంటే మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాలసీ. ఐ హోప్ మీకు కనిపిస్తోంది అనుకుంటున్నాను. సో మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాలసీ అనేది ఐఐటీస్లో తీసుకురాబోతున్నారు. ఐఐటి ఇంజనీరింగ్ 4 years కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాలసీ. ఇదేంటి తెలుసా మీనింగ్? మీరు మీ బీటెక్ 4 years కోర్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు, మేబీ 2nd year తర్వాత నేను ఒక ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఫలానా కంపెనీతో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి నాకు. ఎస్, 2nd year తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఆ కంపెనీతో వర్క్ చేసి మళ్ళీ ఎంటర్ అయ్యి మీ ఇంజనీరింగ్ కోర్సుని పూర్తి చేసుకోవచ్చు. ఇజంట్ ఇట్ అ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ న్యూస్? అమేజింగ్ కదా నిజంగా. సో మీకు చదువుతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది, ఇంకా మీకు తిరిగే లేదనమాట. 4th year ఎండింగ్లో కంపెనీస్ అలా ఎగరేసుకుంటూ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ పెట్టారు చూడండి. సో ఇన్ ద అకాడమిక్ కరిక్యులం విల్ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ ద ఆంటర్ప్రెన్యూర్షిప్ అని చదువుతారు యాక్చువల్గా ఇక్కడ. సో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మోడల్ ఆఫ్ బీయింగ్ అన్ ఎంప్లాయర్ దాన్ అన్ ఎంప్లాయీ. సో మనకి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ కూడా ఫ్రీడమ్ ఉండాలని చెప్పాను కదా. సో నువ్వు జాబే కావాలా, ఎందుకు జాబ్ సీకర్గా అవ్వాలి? వై డోంట్ యూ బికమ్ అన్ ఎంప్లాయర్? 10 మందికి నువ్వు జీతం ఇచ్చే ఎంప్లాయర్గా ఎందుకు మారకూడదు? అలా మారాలి అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం విత్ అ మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ పాలసీ ఎనీ స్టూడెంట్ కెన్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ కోర్సెస్ టు గెయిన్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్
అండ్ రిటర్న్ టు కంటిన్యూ హిజ్ అకాడమిక్ కరిక్యులం. సో మీ 4 years కోర్సులో మధ్యలో బ్రేక్ తీసుకుని మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోచింగ్ కానీ లేదంటే వేరే ఏదైనా కంపెనీతో కానీ వర్క్ చేసి ఇంటర్న్‌షిప్ తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మీ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సెకండ్ అమేజింగ్ న్యూస్ అనమాట. ఫస్ట్ అమేజింగ్ న్యూస్ ఎంబీబీఎస్ ఫ్రమ్ ఐఐటి. సెకండ్ అమేజింగ్ న్యూస్ మల్టీ లెవెల్ ఎంట్రీ ఎగ్జిట్ పాలసీ. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఇంప్లిమెంట్ అవ్వబోతోంది. నెక్స్ట్ యూజీ ప్రోగ్రామ్స్ హ్యాడ్ 8 weeks సమ్మర్ ఇంటర్న్షిప్. సో మీరు ఆ ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా మీరు అటెండ్ అయ్యి రావచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొకటి మధ్యలో మనం మిస్ అయ్యాము. సో నెక్స్ట్ అమేజింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ ఎన్ఈపిలో 4 year ఇంటర్ డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేస్తోంది. ఐఐటి ఖరగ్పూర్ ఈజ్ ఆల్సో లాంచింగ్ అ న్యూ క్లాసెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కాల్డ్ 5 year ఇంటర్డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్. ఇంటర్డిసిప్లినరీ అంటే ఇక్కడ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో యాక్చువల్గా అయితే స్కిల్స్ కావాలి. మీరు ఎంత బాగా చదివారు అన్న దానికన్నా మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, మీ స్కిల్ ఎంత అనేది టెస్ట్ చేస్తారు. ఆ స్కిల్ కూడా కేవలం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బీటెక్ బ్రాంచెస్ తీసుకున్నాం అనుకోండి, సిఎస్సి, ఐటీ, ఏఐ, మెకానికల్, సివిల్, ఈసీఈ ఇలా ఉంటాయి. ఒక ఈసీఈ చదివే కుర్రాడు ఎందుకు ఏఐ తీసుకోకూడదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎందుకు చేయకూడదు ఇంట్రెస్ట్ ఉంటే? ఒక సిఎస్సి చదివే అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి ఎందుకు చదవకూడదు? మల్టీ డిసిప్లినరీ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెకాట్రానిక్స్. మీకు బీటెక్ బ్రాంచెస్లో ఒక కొత్త బ్రాంచ్ ఏంటి అంటే మెకాట్రానిక్స్ రీసెంట్గా వచ్చింది, ఒక 6-7 years బ్యాక్. మెకాట్రానిక్స్ అనేది ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్. అంటే మెకానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కలిపి ఒక కోర్స్గా చేశారు. సో అక్కడ మెకానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండూ ఆ స్టూడెంట్ చదువుతాడు. సో అలాగే ఒక ఎలక్ట్రానిక్స్ చేసే స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు నేర్చుకోకూడదు? ఇలాంటి పర్మిషన్ మీకు ఇస్తుంది ఈ ఇంటర్ డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. సో ఇది కూడా అనదర్ అమేజింగ్ న్యూస్ నాకు అనిపించింది. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకు ఇవన్నీ చాలా 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 నచ్చాయి. ఎన్ఈపి పుణ్యమాని ఈ స్టెప్స్ అన్నీ ఐఐటి ఖరగ్పూర్ తీసుకుంటుంది. ఐఐటి ఖరగ్పూర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్టెప్ వేసిన తర్వాత మిగతా ఐఐటీస్ ఎందుకు ఊరుకుంటాయి? నెక్స్ట్ లైన్లో ఉన్నది ఎవరు అంటే ఐఐటి మద్రాస్. ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఎంబీబీఎస్ స్టార్ట్ చేశారు కదా, అలాగే సేమ్ ఐఐటి మద్రాస్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నారు. సో ఎవ్రీబడి లిజన్. ఎడ్యుకేషన్ సిస్టంలో రివల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. సో అది కూడా మీ జనరేషన్లో వస్తున్నాయి అంటే ఇట్స్ అమేజింగ్. ఇదంతా కూడా చాలా యూజ్ఫుల్. జరిగే మార్పుల్ని యూటిలైజ్ చేసుకోండి. మీ కెరియర్ ఏదైతే ఉందో దానిని ఇంకా బెస్ట్గా మార్చుకోవడానికి అనమాట. సో ఇది థర్డ్ ఇంటర్ డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేవి థర్డ్ గుడ్ న్యూస్ విచ్ ఐ లైక్ ద మోస్ట్. So 4 year Bachelor of Science is also launched by along with an academic bank of credit. So ఇవన్నీ కూడా ఇంటర్డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. ఇది కాకుండా ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎలెక్టివ్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఎన్ఈపి వాళ్ళ ద్వారా ఎలెక్టివ్స్ అంటే ఏంటి, మీరు బీటెక్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీకు కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు వాటిని సెలెక్ట్ చేసుకుని వాటిని చదవచ్చు. ఆ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. బికాజ్ ఆ లిమిటెడ్ ఉండడం వల్ల వాటినే చూస్ చేసుకోవాలి, వేరే దారి లేదు. కానీ ఇప్పుడు ఎలెక్టివ్స్ నంబర్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో ఎలెక్టివ్స్ నంబర్ ఇంక్రీజ్ చేస్తే ఒక ఎలక్ట్రానిక్ చదివేవాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నేర్చుకోవచ్చు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేవాళ్ళు సివిల్ ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెండింటిని కంబైన్ చేసి చదవచ్చు. సో రివల్యూషనరీ మార్పులు అనేవి వస్తున్నాయి. కాబట్టి సో ఈ 4 points చెప్పడానికి మీ ముందుకు వచ్చాను, ఈ ఆర్టికల్ మీకు తీసుకొచ్చాను. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఎంబీబీఎస్ ఫ్రమ్ ఐఐటి అడ్మిషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. సెకండ్ పాయింట్ ఇంటర్ డిసిప్లినరీ మల్టిపుల్ ఎగ్జిట్ అండ్
ఎంట్రీ లెవెల్ ఒకటి ఉంది. సో దాని ద్వారా మీరు చదువుకుంటూనే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందేసేయచ్చు. సెకండ్ పాయింట్ అయితే ఇంకా అమేజింగ్ అనమాట, అసలు నాకు చాలా అద్భుతంగా నచ్చిన పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ స్టార్ట్ చేశారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బీటెక్ ప్రోగ్రామ్స్లో మీ ఎలెక్టివ్స్ అనే వాటిని నంబర్ చాలా 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 ఇంక్రీజ్ చేశారు. సో ఇవన్నీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఇస్తూ ఉంటాను సో దాట్ మీ 2024 జేఈ రాసిన తర్వాత మంచి డెసిషన్ తీసుకోవడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో జేఈకి చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఎంత కాంపిటీషన్ అయినా ఉండనివ్వండి, బట్ మనం గోల్ పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా కొట్టి తీరాలి. ఒక సీట్ ఐఐటీలో నాదే అని రాసి పెట్టుకోండి, దానికోసం వర్క్ చేయండి. మీ జర్నీలో మేము కూడా మీతో పాటు ఉంటాము. సో వేదాంతో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.